వెల్కమ్ టు హెల్త్ ఫైల్. కాళ్ళు బరువెక్కినట్టు ఉండడం, కొంతసేపు నడిచినా నిల్చున్నా ఎత్తు ఎక్కినా కూడా ఈ బరువు ఎక్కినట్టుగా ఉండడం, నడవలేకపోవడం, ఒక్కోసారి నిద్ర కూడా సరిగ్గా పట్టలేకపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ వెరికోస్ వెయిన్స్ లక్షణాలు కావచ్చు. అయితే అనేక రకాల రీజన్స్లో కాళ్ళల్లో ఇబ్బందులు ఏర్పడుతుంటే మరి ఆ సమస్యని వెరికోస్ వెయిన్స్ అని ఎలా గుర్తించగలరు, నిర్ధారించే పరీక్షలు ఏంటి, వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్లు ఏవేవి ఉన్నాయి, ప్రతి సందర్భంలోనూ లేజర్ ట్రీట్మెంట్ చేయగలరా, ఎప్పుడైనా సర్జరీ లాంటివి కూడా అవసరం ఉంటుందా? ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ ప్రకాష్ గౌరా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే. అంటే వెరికోస్ వెయిన్స్కిను ఫస్ట్ ఈ విషయం చెప్పండి, ఈ సమ్మర్ లాంటి సీజన్కి ఏమన్నా సంబంధం ఉంటుందంటారా? అంటే ఈ వెదర్లో ఇంకా కొంచెం సమస్య తీవ్రత పెరగడం కానీ, సమస్యకి గురవడం కానీ ఏమన్నా ఉంటుందా అంటారా? వారికోస్ వెయిన్స్లో స్టేజెస్ ఉంటాయన్నమాట. ఇనీషియల్ వారికోస్ వెయిన్స్ మనకు స్టార్టింగ్ స్టేజ్లో సమ్మర్కి కానీ క్లైమేట్ కానీ ఏం సంబంధం లేకపోవచ్చు. బట్ అడ్వాన్స్ వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు కాళ్ళు మనకు చర్మం కలర్ మారిపోవడం వల్ల, చర్మం డ్రై అయిపోవడం వల్ల, మనకు ఆ ప్రాబ్లం వల్ల కొద్ది బ్లీడింగ్ అవ్వడము, ఇన్ఫెక్షన్స్ రావడము, చర్మం డ్రై అయిపోయి సమ్మర్లో చర్మం డ్రై అయిపోయి బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవి అన్ని వారికోస్ వెయిన్స్లు కాకుండా అడ్వాన్స్ వారికోస్ వెయిన్స్లు మాత్రమే ఉండొచ్చు. ఓకే, అంటే సమస్య తీవ్రత పెరగడం, ఇంకా రకరకాల కాంప్లికేషన్స్కి గురయ్యే రిస్క్ ఉంటుందంటారు వెరికోస్ వెయిన్స్ సమ్మర్. అసలు ఈ సమస్య ఎవరిలో ఎక్కువగా వస్తుంది, ఎంతవరకు ప్రొఫెషనల్ రీజన్స్ ఉండొచ్చు, ఎలాంటి రీజన్స్ ఎక్కువగా గమనిస్తున్నారు? వారికోస్ వెయిన్స్ అనేది సింగిల్ డిసీజ్ అనేది కాదండి. బేసిక్లీ మనకు ఉండదు ప్రైమరీ వారికోస్ వెయిన్స్, సెకండరీ వారికోస్ వెయిన్స్ అంటారు అన్నమాట. ప్రైమరీ వారికోస్ వెయిన్స్ అంటే వారికోస్ వెయిన్స్ కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండకపోవచ్చు. అలాంటి పేషెంట్స్ ఎవరిలో కామన్గా అంటే యూజువల్లీ మనం చూసేది ఏంటంటే లేడీస్లో చాలా కామన్గా ఉంటుంది. స్పెషల్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీ, ఒబీసిటీ అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ప్లస్ ప్రొఫెషనల్గా మీరు చెప్పినట్టుగా దోస్ ప్రొఫెషన్స్ విచ్ ఇన్వాల్వ్ ప్రొలాంగ్ స్టాండింగ్ అనమాట. అంటే ఇప్పుడు మేము ట్రాఫిక్ పోలీస్మెన్లో చాలా చూస్తాము, టీచర్స్లో చాలా చూస్తాము. ఎనీ ప్రొఫెషన్ విచ్ ఇన్వాల్వ్స్ ప్రొలాంగ్ స్టాండింగ్, ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళ ప్రొఫెషన్స్లో కొద్దిగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇదైతే ప్రైమరీ వారికోస్ వెయిన్స్. సెకండరీ వారికోస్ వెయిన్స్ అంటే సెకండరీ టు అదర్ కాంప్లికేషన్స్. ఇప్పుడు కొంత పేషెంట్స్కి కాలు ఉబ్బిపోవడం వల్ల రక్తనాళి బ్లాక్ అయిపోయి కాలు ఉబ్బిపోయే ఒక సిమ్టమ్స్ ఉంటుందన్నమాట. దానికి డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటారు. డీప్ వెయిన్ థ్రోంబోసిస్ వచ్చి అదన్నీ దాని ట్రీట్మెంట్ అయిపోయినాక సెకండరీ వారికోస్ వెయిన్స్, సెకండరీ టు దోస్ ప్రాబ్లమ్స్ కెన్ కమ్. అవి సెకండరీ టు డీప్ వెయిన్ థ్రోంబోసిస్ ఉండొచ్చు. అవి కూడా వేరే వేరే స్టేజ్ ఉంటాయన్నమాట. సో ప్రైమరీ వారికోస్ వెయిన్స్ దోస్ ప్రొఫెషన్స్ ఇన్వాల్వింగ్ ప్రొలాంగ్ స్టాండింగ్, అండ్ సెకండరీ డ్యూ టు అదర్ కాంప్లికేషన్స్ లైక్ డీప్ వెయిన్ థ్రోంబోసిస్. కొంతమందికి బై బర్త్ పుట్టినప్పటి నుంచే కాళ్ళు వారికోస్ వెయిన్స్ ఉంటాయి. అవి దీస్ ఆర్ అదర్ సెకండరీ కాంప్లికేషన్స్. కొంతమందికి అబ్డామినల్ సర్జరీస్ జరుగుతాయి, కొంతమందికి అబ్డామినల్ ట్యూమర్ ఉంటుంది. ట్యూమర్ వల్ల సెకండరీగా మనకు వారికోస్ వెయిన్స్ రావచ్చు. ఓకే, అంటే వెరికోస్ వెయిన్స్ అనే సమస్యకి ఏజ్కి పెద్దగా సంబంధం లేదంటారు? అంటే ప్రైమరీ వారికోస్ వెయిన్స్ యూజువల్లీ మనం చూసేది మిడిల్ ఏజెస్ అనమాట. ఐడియల్ ఏజ్ అంటే మనం చూసేది 30 to 50 ఏజ్లో చాలా కామన్గా చూస్తాము. యంగర్ ఏజ్లో మనకు వారికోస్ వెయిన్స్ వచ్చింది అంటే వీ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ కాజెస్. జస్ట్ నిలబడి వచ్చింది కాకుండా వేరే ప్రాబ్లం ఏమైనా డీవియేట్ ఉందా, పేషెంట్కి అబ్డామినల్ ఏమైనా ప్రాబ్లం ఉందా, కడుపులో ఏమైనా ట్యూమర్ ఉందా, అలాంటివన్నీ చిన్న వయసులో మనకు ఉండొచ్చు. కొంతమందికి బై బర్త్ ఉంటుంది. దాంట్లో కొంతమందికి మనం చెప్పేది ఏంటంటే క్లిపల్ ట్రినాని సిండ్రోమ్ అన్న ఒక సిండ్రోమ్ ఉంటుంది. బై బర్త్ వారికోస్ వెయిన్స్ ఉంటాయి అన్నమాట. దానికి అది ఇవాల్యుయేషన్ వేరే ఉంటుంది. సో నార్మల్గా 90% ఆఫ్ ద పేషెంట్స్ మనం చూసేది 30 to 50 ఏజ్లో మనం రెగ్యులర్గా చూస్తుంటాము. మేల్ ఫీమేల్ను మనం కంపేర్ చేస్తే ఫీమేల్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఈ వెరికోస్ వెయిన్స్ సమస్య అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ప్రైమరీనా సెకండరీనా ఏ కాజ్తో వచ్చింది అనేది నిర్ధారించే పరీక్షలు అంటే ఓన్లీ డాప్లర్ టెస్ట్ సరిపోదు కదా, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా అవసరం అంటారా? అంటే ఫస్ట్ మనకు పేషెంట్ సిమ్టమ్స్తో వచ్చారు అంటే ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్ అదని చూసి దానికి ఏముందనేది ఎగ్జామినేషన్ చేసి టెస్ట్ చేసి జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చూసుకొని దాని తర్వాత మోస్ట్ బేసిక్ అండ్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ విల్ బి ఏ వీనస్ డాప్లర్ స్టడీ. డాప్లర్ స్టడీలో మనకు మెజారిటీగా మనకు క్లియర్గా తెలిసిపోతుంది. దాంట్లో ఏమైనా డౌట్ అన్నప్పుడు ఆర్ పేషెంట్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మనం కడుపు లోపల ఏమైనా ప్రాబ్లం కనిపిస్తలేదు డాప్లర్ స్కాన్లో అన్నప్పుడు వీ కెన్ గో హెడ్ అండ్ డూ ఏ సిటీ ఆర్ ఎన్ ఎంఆర్ఐ వీనోగ్రామ్ అంటాం. ఇది నెక్స్ట్ స్టేజ్ అనమాట.
సో డిపెండింగ్ ఆన్ డాప్లర్ ఫైండింగ్స్ ఏముంటాయి, డాప్లర్లో క్లియర్ కట్గా మనకు ప్రైమరీ వారికోస్ వెయిన్స్ ఉన్నాయి, ఏ సెగ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎన్ని పర్ఫరేటర్స్ ఉన్నాయి, సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే మోస్ట్ ప్రాబ్లీ దాంట్లో ఆగిపోతుంది. బట్ అది సిటీ ఆర్ ఎంఆర్ఐ వీనోగ్రామ్ చేయాలనేది అది వాస్కులర్ సర్జన్ని డిసైడ్ చేయాలి. డైరెక్ట్లీ పేషెంట్ వెళ్ళి నేను సిటీ ఎంఆర్ఐ చేసుకుని వస్తాను అనేది కాదు. ఇట్ హ్యాస్ టు బీ సీన్ అండ్ ఎవాల్యుయేటెడ్ బై ఎ డాక్టర్. దాని తర్వాతనే మనం వెళ్తే బెటర్. ఓకే, వెరికోస్ వెయిన్స్ సమస్య అంటే ప్రైమరీ అయినా సెకండరీ అయినా సిమ్టమ్స్ వైజ్ సేమే ఉంటాయా, సిమ్టమ్స్ కూడా వ్యారీ అవుతాయి? అవునండి, సిమ్టమ్స్ మోస్ట్ ప్రాబబ్లీ సేమే ఉంటాయి. హిస్టరీ చూస్తే ముందేమో ఒక ప్రాబ్లం ఉంది, ముందు కడుపు సర్జరీ అయింది ఆర్ ముందు డీవీటీ వచ్చిందంటే దానికి యూజువల్లీ వి ట్రీట్ ఇట్ యాజ్ సెకండరీ. సో అది కాకుండా సిమ్టమ్స్లో కాళ్ళు లాగడము ఈజ్ ద మోస్ట్ బేసిక్ ఫస్ట్ సిమ్టమ్. పొద్దున బాగానే ఉంటారు, సాయంత్రం కాకుండా మనకు సాయంత్రం ఉన్నప్పుడైతే కాళ్ళు లాగడము, కాళ్ళు డిస్కంఫర్ట్ అనేది చాలా కామన్గా చూస్తాం. అది ఫస్ట్ సిమ్టము. దాని తర్వాత పాదంలు యాంకిళ్ళు కొద్దిగా స్వెల్లింగ్ వస్తుంది, గంట 2 గంటలు నిలిచిన తర్వాత కాళ్ళు స్వెల్లింగ్ వస్తుంది, పడుకుంటే తగ్గిపోతుంది అనేది నెక్స్ట్ సిమ్టమ్ మనం చూసేది. ఇది కాకుండా మనం నెక్స్ట్ స్టేజ్లో వెళ్తే మనకు కాళ్ళు యాంకిల్ దగ్గర పాదం దగ్గర నరాలు కనపడము, ప్లస్ చర్మం మెల్లగా నల్లగా అయిపోవడము. లాస్ట్ స్టేజ్లో మనం చూసేది ఏంటంటే కాళ్ళు పుండు అవుతున్నాయి, పుండ్లు అవి పుండు నెల రోజు 2 నెలలు 3 నెలలు అయినా తగ్గట్లేదు అన్నప్పుడు మనకు వారికోస్ వెయిన్స్ వల్ల కాంప్లికేషన్తో వచ్చే అడ్వాన్స్ స్టేజ్ డిసీజ్ అంటాం మనం. ఓకే, ఒక కాల్ చేద్దామండి నగేష్ గారిది. నగేష్ గారు. మాది ఖమ్మం అండి మేడం గారు. నమస్తే, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలండి. వింటున్నారండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. హలో, చెప్పండి సార్. నమస్తే, చెప్పండి. నేను మొన్న ట్రీట్మెంట్ హాస్పిటల్లో చూసానండి హైదరాబాద్లో. ఓకే. డాక్టర్ స్కానింగ్ తీశారండి. సగం వరకు కనపడుతుంది, సగం వరకు కనపడట్లేదని అన్నారండి సారు. ఓకే. దానికి ఏ విధంగా చేయొచ్చండి ఆపరేషన్? అంటే మీకు ప్రాబ్లం ఏముంది? మీకు కాలు వాపు ఉందా, మీకు ఏం నొప్పి ఉందా, ఏముంది మీకు ప్రాబ్లం ఏముంది, దాన్ని బట్టి ఉంటుందండి ట్రీట్మెంట్. కాలు వాపు ఉందండి బాగా. అదే కాలు వాపు ఉంది, డాప్లర్ స్కాన్లో మనకు కనిపిస్తున్నాయి, రిఫ్లెక్స్ ఉంది అంటే మనం దానికి లేజర్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ ఏదో ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. దానికి మొదలు ఒకసారి ఫస్ట్ పేషెంట్ని చూస్తే మనకు కొద్దిగా ఐడియా వస్తుంది. జస్ట్ డాప్లర్ రిపోర్ట్ ఒకటే కాకుండా పేషెంట్ కాలు సిమ్టమ్స్ చూసి కాలు సిమ్టమ్స్ అసెస్ చేసినాక డాప్లర్ ఇవి 2 కోరిలేట్ అవుతున్నాయా లేదా అని చూసుకున్న తర్వాతనే మనం డిసైడ్ చేయగలుగుతాం. అంటే క్లాసికల్గా సిమ్టమ్స్ అంటే కాళ్ళు బరువెక్కడం, వాపులకి గురవడం, అంటే నడవలేకపోవడం ఇలాంటివి ఉంటాయండి. ఒక్కోసారి సిమ్టమ్స్ బయటకు కనిపించకుండా కూడా సైలెంట్గా ఉండే రిస్క్ ఉంటుందంటారా ఈ సమస్య? యూజువల్లీ వారికోస్ వెయిన్స్ చాలామందికి ఉంటుంది. అందరికీ మనకు ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, అందరికీ ఎవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆఫ్ లేట్ మనం కాస్మెటిక్గా చాలామందికి చేస్తున్నాం, కానీ సిమ్టమ్స్ ఉంటేనే మనం ఎవాల్యుయేట్ చేయడము, సిమ్టమ్స్ ఉంటేనే మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సిమ్టమ్స్ అంటే మీరు చెప్పినట్టుగా ఫస్ట్ కాలు బరువు ఎక్కడము, కాలు లాగడం, ఇవి సిమ్టమ్స్, ఇవి మొదలు సిమ్టమ్స్. ఈ ఫస్ట్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అన్ని పేషెంట్స్లు మనం బయట నరాలు కనపడవు. సో దానికి మనకు కాలు లాగుతున్నప్పుడు ఒక్కసారి వచ్చి కన్సల్ట్ అయ్యి దాని తర్వాత ఎవాల్యుయేషన్ చేసుకుంటే మంచిగా ఉంటుందండి. అన్ని పేషెంట్ రాగానే మనం డైరెక్ట్లీ లేజర్ ఆపరేషన్ అనేది అవసరం ఉండకపోవచ్చు. చాలామందికి మనం మెడిసిన్లు పెట్టి స్టాకింగ్స్ వాడి 1-2 నెలలు చూస్తాము. పేషెంట్స్కి ఇంప్రూవ్మెంట్ అనిపించిందంటే వీ విల్ కంటిన్యూ ద సేమ్. దాని తర్వాత ఎప్పుడైనా సిమ్టమ్స్ పెరుగుతున్నాయన్నప్పుడు మనం వీ ప్లాన్ ఆన్ ఇంటర్వెన్షన్. కాలర్ వెయిట్ చేస్తున్నారండి, ఒంగోలు నుంచి జనార్దన్ గారు. జనార్దన్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. సార్, నాకు పాదాల పైన కొద్దిగా మచ్చల్లాగా వచ్చినాయండి, ఒక 1 year అట్లా. అదే దురదేమైనా వస్తుందా? పాదాల పైన అంటే మోకాల కింద పాదాల పైన చుట్టూ మచ్చల్లాగా వచ్చింది సార్. ఇక్కడ ఒంగోలులో డాక్టర్ గారు చూపిస్తే వాస్కులర్ డాక్టర్ దగ్గర అది మామూలుగా ఎక్కువసేపు నిలబడిన వల్ల అట్లా వచ్చినాయి సార్. అవునండి, కరెక్ట్ అండి. ఇప్పుడు మామూలుగా టీచింగ్ ప్రొఫెషన్ లో ఉంటారు సార్. హలో, చెప్పండి. అది సార్ డాక్టర్ గారు ఏం చెప్పారంటే అది కలర్ డాక్టర్ స్కానింగ్ చూపించమన్నారు. అవును, చేశారండి. డాప్లర్ చేశారా? సార్ చేశారా? స్కాన్ చేశారా?
స్కాన్ చేయించాను. రేపు డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాను, రేపు చూపిస్తాను. ఓకే. బేసిక్లీ ఎలా ఉందంటే స్టాకింగ్స్ చెప్పారు సార్, లాంటివి స్టాకింగ్స్ వాడితే కొంతవరకు రిలీఫ్ అవుతుంది సార్. అది దాంట్లో ఇప్పుడు మనం నల్లగా అయిపోతుంది, మచ్చలు వస్తున్నాయి అన్నప్పుడు అది అడ్వాన్స్ వారికోస్ వెయిన్స్ కింద వస్తుందండి. ఎందుకంటే స్కిన్ ఎంత డ్యామేజ్ అయిందనేది కూడా చూసుకోవాలి. మరీ నల్లగా అయిపోయి స్కిన్ మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది అంటే ఆ టైంలో మనకు దురద వచ్చేసి పుండు అవడము, నరాలు పగిలి బ్లీడింగ్ అవడము ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అది కాలు ఒకసారి చూస్తే మనం క్లియర్గా చెప్పగలుగుతాము. అది కాకుండా డాప్లర్లో మెయిన్ ఫైండింగ్స్ ఏమున్నాయి అనేది, నరాలు ఎంత ఉబ్బినాయి, ఎంత రిఫ్లెక్స్ ఉంది, ఎంత లీకేజ్ ఉంది అనేది చూసుకొని దానికి యూజువలీ నల్లగైన స్టేజ్లో మనకు లేజర్ చేస్తే ఆర్ ఇంటర్వెన్షన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. బట్ అది పేషెంట్ని చూసి డాప్లర్ స్కాన్ చూసినాక మేము కరెక్ట్గా చెప్పగలుగుతామండి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి. ఆనందరావు ఫ్రమ్ పెద్దపల్లి. చెప్పండి. హలో చెప్పండి ఆనందరావు గారు, వినపడుతుందండి. మీకు వస్తున్న అడగండి క్విక్గా. నాకు కుడికాలు దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి అది ఉబ్బొచ్చి సార్ బాగా నొప్పి వస్తుంది. తర్వాత ఒక డాక్టర్ గారు అది మన సాక్స్ పెట్టుకోమంటే సాక్స్ పెట్టుకున్నాం. అది పెట్టుకుని తీసేసిన తర్వాత బాగా అది గోకుడు వస్తుంది. ఆ గోకుడు ఒకటి, రెండోది ఇది మీద మన ఈ ఫోటోలు ఉన్న తిరిగి కనపట్టలేదు. కానీ కాకపోతే కుడి కాలకు ఒకటి ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి నేను డిఫికల్టీ ఫేస్ చేస్తున్నాను సార్. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే యూజువలీ వారికోస్ వెయిన్స్ చూడంగానే కాలు వాపు వచ్చిందనగానే డైరెక్ట్లీ స్టాకింగ్స్ ఇచ్చేస్తారు. స్టాకింగ్స్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎండాకాలంలో అది మటీరియల్ వల్ల, అది వెల్క్రో మటీరియల్ ఉంటుంది, దాంట్లో అది ఇరిటేషన్ బట్టి కాలు తీసేసినాక చాలా దురద రావడము, బ్లీడింగ్ అవ్వడము, స్కిన్ డ్రై అయిపోవడం చాలా వస్తుంది పేషెంట్స్కి. సో అది కూడా పేషెంట్ మనం ఒకసారి డాప్లర్ స్కాన్ చేసి చూసి అవసరం పడితే మనం ఇంటర్వెన్షన్ చేసేది బెటర్. బికాజ్ ఆయన ఆల్రెడీ ఈ 8 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నాడు. చాలాసారి మన పెరిఫెరల్ చూసేది ఏంటంటే కాళ్ళు పుండు ఉంటాయి, నల్లగా ఉంటుంది, జస్ట్ మెడిసిన్స్ వాడుకుంటా 4-5 సంవత్సరం యూజువలీ ఈజీగా పేషెంట్ లాగేస్తారు. అట్లాగే ఒక్కసారి పుండు అయింది అంటే 3 సంవత్సరం 4 సంవత్సరం. నా దగ్గర రీసెంట్లీ 85 year old లేడీ వచ్చిండు. 4 years నుంచి మెడిసిన్ వాడుతూనే ఉన్నారు కానీ కాళ్ళు ఉన్న పుండు, పెద్ద పుండు మానట్లేదు. సో మనం ఇంటర్వెన్షన్ తర్వాత 2 monthsలో కంప్లీట్లీ హీల్ అయిపోవడం జరిగింది. సో అట్లాగే పేషెంట్ మనం చూసినాకనే డిసైడ్ చేయగలుగుతాము. మీకు మోస్ట్ ప్రాబబ్లీ ఒక డాప్లర్ స్కాన్ చేసి నన్ను కాంటాక్ట్ అయితే ఐ కెన్ హెల్ప్ యూ సార్. ఓకే, కాల్స్ చూద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, ఒకసారి సార్తో మాట్లాడదామని చెప్పేసి కాల్ చేశాను. చెప్పండి సార్. చెప్పండి సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్, నాకు ఈ పిక్కల నొప్పులు వస్తున్నాయి సార్. ఓకే. పిక్కల నొప్పులను కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి. నడిచినప్పుడు వస్తుందా, నిలబడినప్పుడు? అవ్వలేదు సార్. అది నడుస్తే వస్తుందా? లేదు సార్, పడుకున్నప్పుడు వస్తుంది సార్. ఈ పేషెంట్కి కంప్లీట్ ఇవాల్యుయేషన్ కావాలండి. మీ కాళ్ళు రక్త సరఫరా ఎలా ఉందనేది చూసుకోవాలి. పిక్కల్లో నొప్పి అనేది చాలా కారణంగా ఉండొచ్చు. వారికోస్ వెయిన్స్ ఒకటే కాకుండా ఆర్టీరియల్ డిసీజ్ అనమాట. అంటే శుద్ధ రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు కూడా కాళ్ళు పిక్కలు లాగడము. షుగర్ ఉన్న పేషెంట్స్కి, షుగర్ ఏమైనా ఉందండి మీకు? షుగర్ ఏం లేదు సార్. ఓకే. సో షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా కాళ్ళు లాగడం జరుగుతుంది. సో కాళ్ళు లాగడం అనేది వారికోస్ వెయిన్స్ ఒక్కటే కాకుండా వేరే డిసీజెస్ కూడా ఉండొచ్చు. సో దానికి పేషెంట్ క్లినికల్గా ఇవాల్యుయేషన్ చేసుకొని కాళ్ళు, పాదంలో రక్త సరఫరా ఎలా ఉందనేది అసెస్ చేసి దాని తర్వాత అవసరం పడితేనే మనం డాప్లర్ స్కాను ఆర్ ఫర్దర్ ఇవాల్యుయేషన్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకో కాల్ చూద్దామండి. హలో హలో మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి మేడం. హలో చెప్పండి, వినపడుతుంది. నాకు చేతి మీద వచ్చినాయండి, కాళ్ళ మీద కాకుండా మోచేతి మీద వెనుకోస్ వెయిన్స్ వచ్చాయి. ఓకే. దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి? దాని మీద నాకు దాని మీద తర్వాత ఏ ఎఫెక్ట్ ఏమీ లేదండి. ఏదైనా దానికి చేతి మీద దెబ్బ తగిలితే మాత్రం పెయిన్ వస్తుంది, అంతకు మించి ఎప్పుడు ఏమీ లేదండి. అంటే మీకు చేతుల మీద సిరలు పైకి తేలి కనిపిస్తాయండి? అవునండి, మోచేతి మీద, ఒక్క చేతి మీదే సిరలు పైకి వచ్చినాయి. ఇంకా సమాధాన సిమ్టమ్స్ ఏం లేవు కానీ దెబ్బ తొందరగా తగ్గదంటారు. అది ఎలాగా ఏంటి అనేది? చెయ్యి మీద వస్తుందా? అవునండి, మోచేతి మీద సార్. యూజువల్లీ చెయ్యి అనేది వారికోస్ వెయిన్స్ ఉండకపోవచ్చు, వేరే కారణాలు ఉండొచ్చు. కొంతమందికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువ ఉంటుంది.
సెకండ్ వీనస్ మాల్ఫార్మేషన్స్ అనేది ఒకటి ఉంటుంది, ఆ పేషెంట్స్ కూడా కొద్ది నరాలు ఎక్కువ కనపడవచ్చు. దీంతోపాటు మనకు థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్లు కూడా వీనస్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా కారణంగా ఉంటాయి. అవన్నీ మనం జస్ట్ పేషెంట్ చూడకుండా ఎగ్జాక్ట్లీగా మనం గెస్ చేయలేము. సో అది ఒక్కోసారి కన్సల్ట్ అయ్యి మనం చూస్తే దేనివల్ల వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. మోస్ట్ ప్రాబ్లీ మీరు పుండు తగ్గట్లేదంటే అది వాస్కులర్ రిలేటెడే, బ్లడ్ సర్క్యులేషన్ రిలేటెడే మనము. సో ఒకసారి వాస్కులర్ సర్జన్, మీ దగ్గరున్న వాస్కులర్ సర్జన్ని కన్సల్ట్ అయ్యి దాని తర్వాత మనం ఇవాల్యుయేషన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సెకండ్ థింగ్, వారికోస్ వెయిన్స్ అనేది చేతులు యూజువల్లీ రావు. ఓకే, ఈ వెరికోస్ వెయిన్స్కి నవడేస్ లేజర్ ట్రీట్మెంట్ ఏ స్టేజ్లో అయినా చేయగలం అని వింటున్నాం కదండి. అంటే ప్రతి సందర్భంలోనూ లేజర్ ట్రీట్మెంట్ సాధ్యమా? ఎప్పుడైనా సర్జరీ లాంటి, స్ట్రిప్పింగ్ లాంటి ఇంతకుముందులాగా చేసిన సర్జరీస్ అలాంటివి ఏమన్నా అవసరం ఉంటాయి అంటారా? సో వారికోస్ వెయిన్స్ని మనము క్లాసిఫై చేస్తామండి, కేటగరైజ్ చేస్తాము. మన కేటగిరీలో సిఈఏపి క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది. C1 to C6 అనేది మనం క్లాసిఫై చేసుకుంటాం. సో ఏ పేషెంట్ కన్నా C3 తర్వాత, C3 అంటే సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి, కాలు వాపొస్తుందన్న తర్వాతనే మనం ఇంటర్వెన్షన్ చెయ్యాలి ఐడియల్గా. లేదు పేషెంట్కి C1 ఉన్నాడు, C2 ఉన్నాడు, బట్ కాస్మెసిస్గా ఆయన కాళ్ళు చూడడానికి మంచిగా లేదు. చాలా లేడీస్ వస్తారు ఇప్పుడు మన దగ్గర సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి, మన కాళ్ళు, మన పార్టీస్ వెళ్ళేటప్పుడు మన కాళ్ళు నరాలు మంచిగా అనిపిస్తలేదు. సో అవి చేయాలి అన్నప్పుడు పేషెంట్ ప్రిఫరెన్స్గా మనం వీ క్యాన్ ఇంటర్వ్యూన్. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మనం చేసేది సిమ్టమ్స్ స్టార్ట్ అయినాక చేస్తేనే రిజల్ట్స్ అనేది బాగుంటుంది. అది కాకుండా కాస్మెసిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇండికేషన్స్. అన్ని పేషెంట్స్కి కాళ్ళు నరాలు కనపడుతున్నాయని అందరికీ లేజర్ అనేది అవసరం ఉండదు. లేజర్ అనేది ఒకటే ట్రీట్మెంట్ కాకుండా మనం ఫోమ్ జస్ట్ C1 డిసీజ్ అంటాం, మనం వెరీ చిన్న టీలాంజెక్టేసియాస్ ఆర్ స్పైడర్ వెయిన్స్ అంటాం. ఆ వెయిన్స్కి మనం మొత్తం లేజర్ చేసే అవసరం కాకుండా జస్ట్ కనపడే వెయిన్స్ మాత్రం మనం స్క్లీరోథెరపీ అనే ఒక చిన్న ఇంజెక్షన్లో ఓపీడీ బేసిస్లో లోకల్ అనస్థీషియాలో ఏం టెస్ట్ కాకుండా మనం ఇచ్చి పంపించవచ్చు. అది కాకుండా ఏ స్టేజ్లో అయినా కాంప్లికేషన్స్ వచ్చినాయంటే దానివల్ల మనం ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఈ వారికోస్ వెయిన్స్ వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు, లోపల బ్లాక్ అయిపోయి సూపర్ఫిషియల్ వెయిన్ థ్రాంబోఫ్లెబైటిస్ అనే ఒక కాంప్లికేషన్స్ రావచ్చు. ఈ ఈ ఈ రెండు కాంప్లికేషన్స్ అనేది ఏ స్టేజ్లో అయినా రావచ్చు, C1 to C6లో కూడా రావచ్చు. సో అలాంటి పేషెంట్స్కి మనం ఇంటర్వెన్ చేయాలి. C3 అంటే వాపు వస్తుంది, C4 అంటే కాళ్ళు, ఇప్పుడు చెప్పినట్టుగా కాళ్ళు, పాదాలు, మోకాలు కింద నల్లగా అయిపోవడము, ఆర్ C6 అన్నప్పుడు మనకు పుండు అయిపోవడం అనే స్టేజ్లో మనం డెఫినెట్గా మనము ఇవాల్యుయేట్ చేసుకుంటా దేనివల్ల వచ్చిందనేది చూసుకొని వీ హ్యావ్ టు ఇంటర్వ్యూన్. అన్ని పేషెంట్స్కి లేజర్ అవసరం పడకపోవచ్చు. ఇప్పుడు సెకండరీ వారికోస్ వెయిన్స్ వల్ల మనకు వచ్చింది, ముందు DVT వల్ల వచ్చింది అంటే లేజర్ మనకు హెల్ప్ కాకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ క్యాన్ బి కౌంటర్ ప్రొడక్టివ్. సో ఆ పేషెంట్కి మనము మొత్తం వీనోగ్రామ్ చేసుకొని ఎక్కడ బ్లాక్ ఉన్నాయని చూసుకొని దానికి వీనోప్లాస్టీ స్టెంటింగ్ చేసినాకనే ఆటోమేటిక్గా పుండు అనేది మానుతాయి. సో అన్ని పేషెంట్కి, అన్ని వారికోస్ వెయిన్స్కి, అన్ని స్టేజ్కి మనకు లేజర్ అవసరం లేదు. ఓకే, వెరికోస్ వెయిన్స్ సమస్య అనేది ఒక నాగింగ్ ప్రాబ్లము అండ్ చాలా వరకు ఎమర్జెన్సీ కాదు, ఇయర్స్ టుగెదర్ ఫేస్ చేస్తుంటారు. కానీ ఏ సిమ్టమ్స్ కనిపించినప్పుడు వాళ్ళది ఒక ఎమర్జెన్సీ లాగా లేదా ఒక సివియర్ కాంప్లికేషన్స్కి గురయ్యే రిస్క్ ఉందని వెంటనే డాక్టర్ని కాంటాక్ట్ చేయాల్సి? రెండు కాంప్లికేషన్లు వారికోస్ వెయిన్ పేషెంట్స్ మన దగ్గర ఎమర్జెన్సీగా వస్తారు. ఒకటి బ్లీడింగ్ అవ్వాలి, సడన్లీ నరాలు పగిలిపోయి బాత్రూంలో మనం రెగ్యులర్లీ చూస్తుంటాము, ఆర్ పేషెంట్ పడుకున్నప్పుడు తెలియకుండా గోకినప్పుడు, దురద వచ్చి గోకినప్పుడు సడన్గా రక్తనాళం అనేది పగిలిపోయి బ్లీడింగ్ అవుతుంది. లీటర్ గట్ల బ్లడ్ పోతుంది కానీ వాళ్ళకి నొప్పి అట్లా ఏం తెలియదు. అలాంటి పేషెంట్లు మనకు ఎమర్జెన్సీగా వచ్చేస్తారు. రెండోది, రక్తనాళం ఉబ్బిపోవడం వల్ల స్టేసిస్ అయిపోతుంది. బ్లడ్ ఎప్పుడు మనము సర్క్యులేషన్లో తిరుగుతూ ఉంటున్నప్పుడే బ్లడ్ అనేది వాటర్ లాగా ఉంటుంది. బ్లడ్ ఎక్కడైనా ఆగింది అంటే గట్టిగా అయిపోతుంది, సో క్లాట్ అయిపోతుంది. సో ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఒక స్టేసిస్. అప్పుడు కొన్ని పేషెంట్స్లో బ్లాక్ అయిపోయి, రక్తనాళి బ్లాక్ అయిపోయి సూపర్ఫిషియల్ వెయిన్ థ్రాంబోఫ్లెబైటిస్ ఆర్ దానివల్ల డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కూడా సెకండరీగా రావచ్చు. ఓకేనండి డాక్టర్ ప్రకాష్ గౌరవ్ గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. వెరికోస్ వెయిన్స్లో ప్రైమరీ, సెకండరీ కాకుండా అనేక రకాల కారణాలతో కూడా వెరికోస్ వెయిన్స్కి గురయ్యే రిస్క్ ఉంటుంది. ఒక్కొక్కసారి డాప్లర్ టెస్టే కాకుండా ఒకసారి CT, MRI లాంటి టెస్టులు కూడా అవసరం అవుతుంటాయని డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు సరిగ్గా నిర్ధారించి సరైన ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తుంటారని. అయితే అన్ని సందర్భాల్లో లేజర్ ట్రీట్మెంట్ అవసరం లేదని, ఈ సమస్య తీవ్రంగా లేనప్పుడు కొంత డాక్టర్ సలహా మేరకు కొన్ని సూచనలు పాటిస్తూ మేనేజ్ చేయొచ్చని, కానీ మరీ నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఒక్కొక్కసారి ఎమర్జెన్సీకి కూడా
దారితీయచ్చు కాబట్టి ఈ విషయాలన్నీ గమనించుకోవాలని అపోలో హాస్పిటల్ డాక్టర్ ప్రకాష్ గౌర గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.